బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. పశ్చిమాసియా యుద్ధం కీలక మలుపు తీసుకునే జంక్షన్ లో ఉంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న చర్యలు, బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. పశ్చిమాసియా యుద్ధం కీలక మలుపు తీసుకునే జంక్షన్ లో ఉంది. ఇక అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న మీటింగ్లు, సమావేశాలకు ఎంచుకున్న ప్రదేశాలు ఇప్పుడు వాడి వేడి చర్చకు కారణమవుతున్నాయి. ఇప్పటికే యుద్ధంలో ఉన్న ఇరాన్ లో ఏదో జరుగుతోందన్న సందేహాలు ఎక్కువయ్యాయి. ఈ దశలో వైట్ హౌస్ లోని సిచ్యుయేషన్ రూమ్ కు అధ్యక్షుడు ట్రంప్ వెళ్లడం మరింత టెన్షన్ క్రియేట్ చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ హడావుడిగా G7 వేదిక నుంచి అమెరికాకు తిరుగు ప్రయాణం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టెహ్రాన్ గగనతలాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించిన వేళ ఈ పరిణామాలు దేనికి దారితీశాయనే ప్రశ్నలు నెలకొన్నాయి. టెహ్రాన్ నగరాన్ని ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ట్రంప్ స్వయంగా హెచ్చరికలు జారీ చేయడం తాజా పరిణామాలు ఆజ్యం పోసినట్లయింది. ఇక ఇరాన్లోని అణు కేంద్రాలు పెద్దగా దెబ్బతినలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధిపతి రఫాలే గ్రూసీ వెల్లడించారు. నంతాంజ్లోని భూగర్భ అణుశుద్ధి కేంద్రంపై పెద్దగా వీటి ప్రభావం లేదని పేర్కొన్నారు గ్రూసీ. విద్యుత్ సరఫరా అంతరాయాలతో మొత్తం 15,000 సెంట్రిఫ్యూజ్లు దెబ్బతిని ఉండొచ్చన్నది గ్రూసీ వాదన. అంతేకాని ఇవి ధ్వంసమై ఉంటాయని అనుకోవడం లేదన్నారాయన. నంతాంజ్, ఫార్దో అణు కేంద్రాలను భూగర్భంలో లోతుగా నిర్మించారు. వీటిని పేల్చేయాలంటే అత్యంత భారీ శ్రేణికి చెందిన GBU-57 బంకర్ బస్టర్ బాంబులు అవసరం. అవి అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయి. ఇక ఇరాన్ లోని ఫార్దో అణు కేంద్రంలో యురేనియంను 60% పైగా శుద్ధి చేయగలరు. ఇది అణుబాంబులు తయారు చేయడానికి అవసరమైన దానికి చాలా సమీపంలో ఉన్నట్లే లెక్క. 2023లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఈ కేంద్రంలో 83.7% శుద్ధి చేసిన యురేనియంను గుర్తించింది. అణుబాంబులకు అవసరమైన 90% ఇది చాలా దగ్గరగా ఉంది. ఫార్దో కేంద్రాన్ని ఓ పర్వతం లోపల సొరంగాల్లో నిర్మించారు. ఇక్కడ 3,000 సెంట్రిఫ్యూజ్లు ఉన్నట్లు అంచనా. దీనిని సాధారణ బాంబులు ధ్వంసం చేయలేవు. ఇరాన్ నుంచి అణుబాంబు తయారీని దూరం చేయాలంటే దీనిని ధ్వంసం చేయడం అమెరికా, ఇజ్రాయెల్ కు చాలా ముఖ్యం. ట్రంప్ హడావుడిగా సిచ్యుయేషన్ రూమ్ ను సిద్ధం చేయించి వాషింగ్టన్ కు తిరిగి రానుండడంతో అమెరికా కూడా ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడంతో ఇజ్రాయెల్ తో చేతులు కలపనుందనే ప్రచారం జోరందుకుంది. ఇందుకోసం దాదాపు 20 అడుగుల పొడవు ఉండే GBU-57 అనే భారీ బంకర్ బస్టర్ బాంబును వాడాల్సిందే. ఇది సుమారు 13,600 కిలోల బరువు ఉంటుంది. అమెరికాకు తురుపు ముక్క అయిన B-2 స్పిరిట్ బాంబర్లు మాత్రమే ప్రయోగించగలవు. కొన్ని నెలల క్రితమే ఈ రకానికి చెందిన దాదాపు 5 యుద్ధ విమానాలను పశ్చిమాసియా సమీపంలోని డియాగో గార్సియా బేస్ కు చేర్చింది. రిఫ్యూయలింగ్ ట్యాంకర్లు, ఇతర యుద్ధ విమానాలు, ఆయుధాలను అమెరికా పశ్చిమాసియాకు తరలిస్తుంది. ఆ దేశ విమాన వాహక నౌక USS నిమ్జిట్ కూడా ఇప్పటికే ఈ దిశగా బయలుదేరింది. ఓ పోర్ట్ విజిట్ ను కూడా రద్దు చేసుకుని ఇది పశ్చిమాసియాకు ప్రయాణం కట్టింది. డెస్ట్రాయర్లు, ఇతర సహాయక నౌకలు వస్తున్నాయి. బ్రిటన్ కూడా తన ఫైటర్ జెట్లను మోహరిస్తుండడం టెన్షన్ పెంచుతోంది. ఇక అమెరికా కూడా ఇజ్రాయెల్ తో కలిసి యుద్ధం చేస్తున్న ప్రచారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండకూడదు అన్న విషయాన్ని గ్రహించాలన్నది ట్రంప్ మాట. సోషల్ మీడియా పోస్ట్ లో కూడా ఇరాన్ కు అణ్వాయుధం అందదు అని ట్రంప్ తేల్చి చెప్పారు. దీంతో ఆ దేశాను కేంద్రాలపై అమెరికా దాడి జరపొచ్చనే ప్రచారానికి బలం చేకూరుతోంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ ఖండించారు.
G7 సదస్సును ఎందుకు వీడుతున్నానో మేక్రాన్ తప్పుగా అర్థం చేసుకున్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు. తాను వాషింగ్టన్ ఎందుకు వెళ్తున్నానో మేక్రాన్ కు తెలియదన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం గురించి కాదు, అంతకంటే పెద్దదే జరగబోతుందని హింటించారు ట్రంప్. అదేంటన్నది ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.